హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు ఒకటి మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ, అది కూడా 30 ఫీట్ రోడ్కు మంచి డైమెన్షన్తో ఉన్న ప్రైమ్ లొకేషన్లో అయితే మీ ముందుకైతే ఒక 2 BHK న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి దీనికి వచ్చేసి మనకు బోరు అలాగే మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్లో ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూస్తున్నామో సాగర్ హైవే నుంచి జస్ట్ మనకు 2 కిలోమీటర్ దూరంలో నియర్ బైలో చూసుకున్నట్టయితే మనకు ఎక్సలెంట్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకున్నట్టు ఇది ఏదైతే మనం మెయిన్ ఎంట్రెన్స్లో చూస్తున్నామో మెయిన్ ఎంట్రెన్స్లో మనకు పార్కింగ్ విషయంలో మనకు వాల్స్కి కానీ అలాగే గ్రౌండ్లో కానీ చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఫ్లోరింగ్ విషయంలో కూడా మన గిర్నైట్ అయితే ఇచ్చడం అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు ఒక 4 వీలరు ఈజీగా అయితే పెట్టుకుని కూడా సైడ్కి కూడా ఒక 2 వీలర్స్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి హౌస్ కూడా మనకు 100% వాస్తు ప్రకారము, అలాగే మరి బిల్డర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి మంచి క్వాలిటీతో అయితే చాలా మెటీరియల్ యూజ్ చేసి అయితే మనకు మంచి క్వాలిటీతో ఉన్న మెటీరియల్ యూజ్ చేసి అయితే హౌస్కి అయితే చాలా మంచి డిజైన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. మన మెయిన్ ఎంట్రెన్స్లో చూస్తే మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో మనకు మెయిన్ ఎంట్రెన్స్లో మెయిన్ డోర్ ఏదైతే సింహద్వారం ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి ఇండియన్ టేకుడ్ తోటి చేసిన మనకు మంచి డోర్స్ అయితే ఇచ్చారు. మరి నార్త్ సైడ్ కూడా వాస్తు ప్రకారం మరి గల్లీ ఉండాలి కాబట్టి మనకు ఒక 1.5 నుంచి 2 ఫీటు గల్లీ కూడా దీనికి మనకు వాస్తు ప్రకారం కూడా దీనికి ప్రొవైడ్ చేశారని కూడా చెప్పచ్చు. మెయిన్ ఎంట్రెన్స్లో చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మరి హాల్లో మనకు 4 మూలలు అయితే స్క్వేర్లో ఇచ్చారు. టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ మీరు టీవీ యూనిట్ అలాగే చుట్టూ సరౌండింగ్ సోఫా సెట్స్ కానీ చైర్స్ కూడా వేసుకున్నా కూడా టీవీ చూడడానికి అయితే చాలా బాగుంటుందని కూడా ఈ హౌస్ అయితే మనం చెప్పుకోవడానికి అయితే ఉన్నది. సో అలాగే మరి మనకు హాల్కు పక్కనే మీరు డైనింగ్ సెక్షన్లా కూడా వాడుకోవడానికి ఇచ్చారు. మరి ఓపెన్ కిచెన్, అలాగే ఓపెన్ కిచెన్ మరి ఇప్పుడు ట్రెండింగ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా మరి కిచెన్లో చూసుకోవచ్చు. కిచెన్లో అయితే మనకు డిజైనింగ్ అయితే ఏదైతే ఉన్నాయో మోల్డింగ్లో మనకు గిర్నైట్ కానీ మరి గిర్నైట్కు కింద అయితే ఫ్లోరింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా అయితే ఇచ్చారు. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఆగ్నేయంలో మరి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి పక్కనే మరి వాస్తు ప్రకారం కూడా ఒకటి పూజ గది ఇచ్చారు. మీరు ఫ్యూచర్లో ఈ హౌస్కు మరి కబోర్డ్ వర్క్ కానీ అలాగే ఫర్నిచర్ వర్క్ కానీ మీరు చేయించుకున్నట్టయితే హౌస్ అయితే ఇంకా చాలా మంచి ఎక్సలెంట్గా అయితే లుక్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో ఇది వచ్చేసి హాలు, మరి పక్కన డైనింగ్ సెక్షన్, దాని పక్కనే కిచెన్ అయితే ఇచ్చారు. సో ఏదైతే మనం ఎంట్రెన్స్లో ఇక్కడ చూస్తున్నామో ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్కు ఆపోజిట్లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు. మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైతే ఇది చూస్తున్నామో ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు ఆల్మోస్ట్గా ఇందులో ఒకటి కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏ ప్రాపర్టీ అయినా ఏ హౌస్ అయినా కానీ మనకు డైమెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డైమెన్షన్ మంచిగా ఉండడం వల్ల మనకు హౌస్ కానీ అలాగే మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ చాలా విశాలంగా అయితే పెద్దగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ హౌస్ తీసుకుంటే ఒకవేళ మీకు ఎక్స్ట్రా మెటీరియల్ కానీ అలాగే సామాన్ కూడా ఉంటే కూడా పైన మనకు స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవడానికి కూడా పైన కూడా మనకు ఒకటి స్టోరేజ్ రూమ్ లాగా కూడా పైన కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మన చిల్డ్రన్స్ బెడ్రూమ్కు కామన్ వాష్రూమ్ అయితే వెస్టర్న్, అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు ఒకటి వెస్టర్న్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు 133 గజాలలో ఉంది. డైమెన్షన్ వచ్చేసి 24x50 24x50 అనేది కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ ప్రాపర్టీకి 30 ఫీట్ రోడ్ అయితే ఉన్నది. మరి ప్రాపర్టీ నియర్ బైలో మరి డెవలప్మెంట్స్ కానీ హైలైట్స్ కానీ చూసుకుంటే TCS ఆదిపట్లకు మనకు ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్కు చూసుకుంటే ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఏదైతే సాగర్ హైవే ఉన్నదో సాగర్ హైవే నుంచి చూసుకుంటే మాత్రం జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి మనము ఒక 60 నుంచి 80% వరకు కూడా బ్యాంక్ లోన్ కూడా దీనికైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాము. మరి ప్రైస్ వచ్చేసి 78 lakhs 78 లక్షలు అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మరి లొకేషన్ చూసుకుంటే మనకు తుర్కియాంజల్ విలేజ్లో వచ్చింది. తుర్కియాంజల్ విలేజ్ ఏదైతే మనకు రన్నింగ్ రోడ్ ఏదైతే బస్వే రన్నింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రన్నింగ్ రోడ్ నుంచి అయితే జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మరి హైవే నుంచి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బైలో అయితే మనకు డెవలప్మెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నియర్ బైలో టాటా ఏరోస్పేసు, అలాగే చూసుకున్నట్టయితే TCS ఆదిపట్ల,
మనకు ఔటర్ రింగ్ రోడ్కు నియర్ బైలో ఉన్నది. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక 15 నుంచి ఒక 16 కిలోమీటర్ దూరంలో కూడా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. కాబట్టి ఈ హౌస్ మీరు తీసుకుంటే కూడా ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ కాలనీ కూడా ఇప్పుడు మనకు డెవలప్మెంట్ కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రోల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ అలాగే హోమ్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉన్నా, ఒకవేళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ ఇన్సైడ్ మీ ఏదైనా ప్రాపర్టీ సేల్కున్నా కానీ పైన స్క్రోల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికైతే మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.